బైబిల్లో మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనంలో తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అనే పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవతను పూజించుట సమానము అని సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పడం చూడవచ్చు. ఈరోజు మీరు ప్రభువు మాట విని ఆయన చిత్తానికి లోబడేవారుగా ఉన్నారా, లేదా అవిధేయులుగా తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో ఇశ్రాయేలీయుల మొదటి రాజు సౌలు వృత్తాంతం మనందరికీ తెలుసు. ఇతని గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు: ఇతను బెన్యామీనీయుడు, తండ్రి పేరు కీషు, అందగాడు, ఎత్తైనవాడు, రాజుగా దేవుడు ఎన్నుకున్నప్పుడు సౌలు సామాను మధ్య దాక్కున్నాడు. రాజుగా ఉండుటకు, అందరినీ ఏలుటకు నాకు సామర్థ్యం లేదు అని తను తాను తగ్గించుకున్నాడు. కానీ ఒక్కసారి రాజయ్యాక మాత్రం ఇతని తీరు మారిపోయింది. అదే విషయం మనం సౌలు వృత్తాంతంలో చూడవచ్చు. బైబిల్లో ఉండే జీవిత గాథలు కొన్ని మనకు ధైర్యాన్ని ఇవ్వడం కొరకైతే, మరికొన్ని మనకు హెచ్చరిక చేయడం కొరకు ఉన్నాయి. సౌలు వృత్తాంతం కూడా మనకు హెచ్చరికని ఇస్తుంది. ఒకప్పుడు రాజుగా ఉండుటకు అర్హుడను కాను అనుకున్న వ్యక్తి ఆ తర్వాత తన స్థానం కోసం ఒకరిని చంపడానికి కూడా వెనుకాడలేదు. దావీదును నాయకునిగా నియమించినా సరే అసూయతో తన తర్వాత రాజుగా దేవుడు నిర్ణయించిన వ్యక్తి ఇతనే అని అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. తానే సోది చెప్పేవారిని దేశం నుండి వెళ్ళగొట్టి వారిని ఆశ్రయించకూడదు అని చట్టం చేసి చివరి దినాల్లో దేవునితో గాక సోది చెప్పేదాని ద్వారా సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడు. ఎన్నోసార్లు దేవుని వద్దకు వెళ్లకుండానే తన సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాడు. చూసారా సౌలు జీవితం? మరి మనలో ఎవరైనా ఈ సౌలు క్రియలతో కానీ తలంపులతో కానీ ఎక్కడైనా సరిగు తూగుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందామా? అవును కదా, చాలాసార్లు మనం మనల్ని అదుపు చేసుకుందాం అనుకుంటూనే వేటిని చేయకూడదు అని ఇతరులకు బుద్ధి చెప్తామో అదే తప్పులు చేస్తూ ఉంటాం. ఇతరులను దేవుడు ఆశీర్వదించిన వారికి కొన్ని తలాంతులు ఎక్కువగా ఇచ్చినా అసూయపడి వారిని విజయాన్ని హేళన చేస్తూ వారి కష్టాన్ని తీసిపారవేసినట్లు మాట్లాడుతాం. దేవుని చిత్తమా మన సొంత నిర్ణయమా అనే విషయాల్లో దేవుని చిత్తాన్ని కాక మన సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తాం, వాటిని నెరవేరుస్తాం. ఆహా, ఇలా అయితే మనం చాలా విషయాల్లో సౌలుని పోలే దేవునిపై తిరగబడుతున్నాం కదూ, ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం కదూ. అయితే జాగ్రత్త, వీటన్నిటినీ ఇప్పుడే విడిచి ప్రభు క్షమాపణను, ఆయన నడిపింపును మన జీవితాల్లో కోరుకుందాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.